నమస్తే, వెల్కమ్ టు E69 న్యూస్. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం లింగమూరిగూడెం గ్రామంలో వృద్ధ దంపతుల ఆస్తి వివాదంపై E69 న్యూస్ మంగళవారం ప్రసారం చేసిన ప్రత్యేక కథనం ప్రేక్షకులకు తెలిసిందే. కన్న కూతుళ్లే మాయ మాటలు చెప్పి వ్యవసాయ భూమిని తమ పేర్లకు రిజిస్ట్రేషన్ చేయించుకొని ప్రస్తుతం అదే భూమిని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని వృద్ధ దంపతులు చేసిన ఆరోపణలను ఆ కథనంలో వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ కథనం ప్రసారమైన అనంతరం స్పందించిన ఐనవోలు తహసీల్దార్ విక్రమ్ కుమార్ వృద్ధ దంపతుల నుంచి లిఖితపూర్వక ఫిర్యాదు అందిన విషయాన్ని ధృవీకరించారు. భూమిపై వివాదం ఉన్నందున రిజిస్ట్రేషన్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు. అలాగే సీనియర్ సిటిజన్ చట్టం ప్రకారం కేసును తదుపరి విచారణ కోసం ఆర్డీఓకు పంపించినట్లు వెల్లడించారు. ఇరు పక్షాలకు నోటీసులు జారీ చేసి విచారణ అనంతరం చట్ట ప్రకారం తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. కుమార్తెలు అక్రమంగా తనకు హాస్పిటల్ తీసుకుపోతున్నామని చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంటే రిజిస్ట్రేషన్ రద్దు చేసి మనకు న్యాయం చేయమని మా దగ్గర కోరిండు. దాని మీద మేము రికార్డు పరిచయం చేస్తాం. అంటే 2020లో దాదాపు రిజిస్ట్రేషన్ చేసినట్టు హాస్పిటల్ కూడా వాళ్ళ పిల్లలకు ఉంది. వాళ్ళు కూడా వేరే వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేయడానికి స్టార్ట్ చేసుకోవడం జరిగింది శుక్రవారం రోజు. దాన్ని మేము ఆ స్టార్ట్ ఆపినాం. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అతని కొడుకు ఉన్నాడు, కొడుకు జరిగిపోయాడు. ఆయన కూడా వచ్చి గజ్జెల్లి సమయ గారికి వచ్చి మనకు పిటిషన్ పెట్టుకోవడం జరిగింది. ఇంకా నా పిల్లలు నాకు తెలియకుండా నన్ను ఇట్లా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పి చెప్పడం జరిగింది 2020లో. అది అయితే ఇప్పుడు మేము అటు స్లాట్ను కూడా రద్దుపరచడానికి ఆర్డీఓ గారికి లెటర్ పెట్టాం. సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం వాళ్ళను ఆర్డీఓ గారి దగ్గర దరఖాస్తు చేసుకోమని కూడా నేను వాళ్ళకు రిటర్న్గా గ్రీవెన్స్ పిటిషన్కు రిటర్న్గా మనం 31